హైదరాబాద్ గజ్బౌలి అంజయ్ నగర్ లో భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలించారు. అంజయ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని రంగనాథ్ తెలిపారు. ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు ఆయన. పక్కనే ఉన్నటువంటి అంటే ఇది మొత్తం కూడా హాస్టల్ నిర్మాణం కోసం చేపట్టినట్టు తెలుస్తుంది. దీంతో పాటు దీని పక్కనే ఉన్నటువంటి టెక్నాలజీలో ఇంకేమైనా నెట్వర్క్స్ ఉన్నాయన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీగా పర్చేజ్ చేస్తున్నారు. అయితే అధికారులు పక్కనే ఉన్నటువంటి అంటే ఇది సిద్దిలాల కింద 2 మృతదేహాలను గుర్తించారు. మృతులు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. భవనం శిథిలాలు పడి పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో 2కి గాయాలయ్యాయి. పక్కన ఉన్న అపార్ట్మెంట్ గోడలతో పాటు సామాగ్రి ధ్వంసమయ్యాయి. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. భవన యజమాని షాహిద్ కోసం 3 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. పర్మిషన్ లేకపోతే 7 బిల్డింగ్లు కట్టే 7 ఫ్లోర్లు కట్టాలని